ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజన అన్నమయ్య జిల్లా ఊనికిపై వస్తున్న వార్తలు ప్రస్తుతం రాయచోటిలో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లా సాధన సమితి జేఏసీ నాయకులు నిరసన బాట చేపట్టారు. అన్నమయ్య జిల్లాను రద్దు చేస్తారనే ప్రచారంపై రాయచోటి ప్రజలు శివాలయం వద్ద మదనపల్లి వద్దు రాయచోటి ముద్దు అంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. శివాలయం వై సర్కిల్ వద్ద బైఠాయించిన నిరసనకారులు అనంతరం నేతాజీ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లాల వ్యవస్థను దెబ్బతీయటం వల్ల కోట్లాది రూపాయల ప్రజల సొమ్ము వృధా అవుతుందని చంద్రబాబు నాయుడు జిల్లాల విషయంలో అస్థిరత సృష్టిస్తున్నారని జేఏసీ నాయకులు ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం అన్నమయ్య జిల్లాను కొనసాగించాలని, ఒకవేళ జిల్లాను రద్దు చేస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని గౌరవ అధ్యక్షులు బయ్యారెడ్డి మరియు ఇతర నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. జేఏసీ రాయచోటి పట్టణంలో ఈరోజు మనం ఇక్కడ శాంతియుత ర్యాలీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం నిన్న గవర్నమెంట్ వారు రాయచోటిని కాక మదనపల్లిలో విలీనం చేస్తారని పూర్తిగా సూచనప్రాయంగా అన్నిటి జరిగింది. దాంట్లో ఎంత మటుకు సత్య దూరము మన ప్రభుత్వము ఎలాంటి చర్యలు చేయరు. దానికి మన మంత్రివర్య రామప్రసాద్ రెడ్డి గారు ఆల్రెడీ విజయవాడలో ఉన్నారు. అక్కడ పెద్దలతో సమాలోచనలు జరుపుతున్నారు. కాబట్టి మనం ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కానీ ప్రజల యొక్క వాళ్ళ ఆలోచనల మేరకు ఒకసారి రాయచోటి పట్టణంలో నుంచి కొన్ని నిరసన ర్యాలీలు జరుగుతున్నాయి. దానికి మద్దతుగా మనం కూడా ఒకసారి రాయచోటి పట్టణంలో జిల్లా కేంద్రంగా కొనసాగించాలి. రాయచోటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాయచోటి జిల్లాగా కొనసాగిస్తానంటానే మేమందరము బాగా ఆనందపడ్డాము. ఆల్రెడీ ఇక్కడ జిల్లా కేంద్రంగా ఏర్పాటైన తర్వాత కార్యాలయాలన్నీ ఏర్పాటైనాయి. ఎస్పీ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, ఉద్యోగులందరూ బదిలీ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మదనపల్లిని రాయచోటి నుంచి సపరేట్ చేసి 3 కాన్స్టిట్యూషన్స్నే జిల్లా చేస్తారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దానికి కూడా రాయచోటి ప్రజలుగా మేమందరము స్వాగతించినాము. ఇప్పుడు జిల్లా కేంద్రం లేకుండా తీసేస్తామంటే రాయచోటి ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఇక్కడ రాయచోటి ప్రాంతము దేనికి కూడా అన్ని విధాలుగా చూసినట్టుగైతే ఆర్థికంగా కానీ వెనుకబడిన ప్రాంతం ఇది.